నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం గ్రామంలోని ఏకలవ్య గురుకుల పాఠశాల నందు నిన్నటి నుండి విద్యార్థుల అనారోగ్య పరిస్థితులను స్పందించి విఆర్ ఫౌండేషన్ విపిఆర్ టీమ్ విద్యార్థులకు మినరల్ వాటర్ మరియు వాటర్ ప్యూరిఫైయర్ మిషన్లు రిపేరింగ్ చేపట్టారు. విద్యార్థులు కలుషిత ఆహారం, కలుషిత త్రాగునీరు తీసుకోవడం వల్ల దాదాపుగా ఇప్పటి వరకు నిన్నటి నుండి 40 మంది నుండి 50 మంది విద్యార్థుల వరకు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం 10 మంది విద్యార్థులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి డిఎంఎన్హెచ్ఓ ఆదేశాల మేరకు వాటర్ ట్యాంక్ శానిటైజేషన్, కలుషితమైన నీరు లీకేజీ విషయంపై చర్యలు తీసుకోవడం జరిగింది. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం గ్రామంలోని ఏకలవ్య గురుకుల పాఠశాల నందు నిన్నటి నుండి విద్యార్థుల అనారోగ్య పరిస్థితులను స్పందించి విఆర్ ఫౌండేషన్ విపిఆర్ టీమ్ విద్యార్థులకు మినరల్ వాటర్ మరియు వాటర్ ప్యూరిఫైయర్ మిషన్లు రిపేరింగ్ చేపట్టారు. విద్యార్థులు కలుషిత ఆహారం, కలుషిత త్రాగునీరు తీసుకోవడం వల్ల దాదాపుగా ఇప్పటి వరకు నిన్నటి నుండి 40 మంది నుండి 50 మంది విద్యార్థుల వరకు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం 10 మంది విద్యార్థులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి డిఎంఎన్హెచ్ఓ ఆదేశాల మేరకు వాటర్ ట్యాంక్ శానిటైజేషన్, కలుషితమైన నీరు లీకేజీ విషయంపై చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది సెలైంది? మార్నింగ్ 14 రాత్రి 10:30 విజిట్ చేసి సమస్యను పరిష్కరించి అధికారులు ఇక్కడే నిద్ర చేసి నమస్కారం బాగుంటాయి వాటరా? బాగున్నాయా? ఇప్పుడు మేలేరా? ఇంతకుముందు ఎట్లా? అప్పుడు కూడా బాగుంటాయి. ఆడైతే బాగుంటాయి. మురికి నీళ్ళు తాగారా మీరు ఆ 3 రోజులా? ఇప్పుడు బాగున్నాయా? ఎవరు ఇచ్చారా ఆ బాటిల్? ఫస్ట్ కూడా కలిసి వచ్చేస్తుంది. ఐపీఎల్లో కూడా ఏపీటీడబ్ల్యూ మదర్స్ కావాలి విజయంలో పొడవు ఏరియాలో ఈ స్కూల్లో వాటర్ కంటామినేషన్ వల్ల బాయ్స్ ఫుడ్ పాయిజన్ జరిగింది. దీంట్లో పిల్లలకి కొంతమందికి నిన్న నుంచి అస్వస్థత గురయ్యారు. వీళ్ళల్లో చాలామందికి మోషన్స్ అవ్వడం వల్ల పిహెచ్సి పొడవలూరు స్టాఫ్ డాక్టర్లు అందరూ నైట్ డ్యూటీ చేసి పిల్లలంతా రెక్టిఫై చేశారు. ఇక్కడే హాస్టల్లోనే సెలైన్ పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా 16 మంది పిల్లలకి సెలైన్ పెట్టడం జరిగింది. మిగతా వాళ్ళకి ఓపీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే వాటర్ కంటామినేషన్ ట్యాంక్ క్లీన్ చేయించి కోఆర్డినేషన్ చేశారు. ఎమ్మెల్యే గారి సహాయంతో డిమిడ్ ఇన్స్ట్రక్షన్స్ తోటి వాటర్ ట్యాంక్ బయట నుంచి తెప్పించి దాంట్లోనే ఆ వాటర్తోనే ఫుడ్ వండడము చేయడము పిల్లలకి తాగించడానికి బయట వాటర్ తెప్పిస్తున్నారు. తర్వాత ఆర్ఓ ప్లాంట్ 2 ఉన్నాయి వీళ్ళకి. ఆర్ఓ ప్లాంట్ 2 కూడా క్లీన్ చేయించారు, రెక్టిఫై చేయించారు. ప్రస్తుతానికి పిల్లలైతే అందరికీ ఆరోగ్యం రెక్టిఫై చేస్తాము. ఈరోజు కూడా అందరికీ సెలైన్ పెట్టడము, ట్యాబ్లెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది అయితే ఇంకా లేదు. కాకపోతే పిల్లల్ని 0 వరకు అంటే 0 కేసు వచ్చేంత వరకు ఇక్కడ మెడికల్ క్యాంప్ కంటిన్యూ చేస్తాము. డే అండ్ నైట్ మెడికల్ క్యాంప్ కంటిన్యూ చేస్తాము. ఎలాంటి ఇబ్బంది లేకుండా పిల్లలకి గురి కాకుండా చూస్తున్నాము. ఎంతమంది పిల్లలకి మేడం బాగా? ఈరోజు 16 మంది పిల్లలకి సెలైన్ పెట్టారండి. మొత్తం ఎంతమంది మేడం? మొత్తం 41 మంది పిల్లలకి
షిఫ్ట్ అయ్యారు. అందరికి నయం అయిపోయింది. అందరికి నయం అయిపోయింది. ఇక్కడ మా పిల్లకాయలు 20-30 మంది ఎరుకుల చెందిన వాళ్ళ పిల్లకాయలు ఇక్కడ ఉన్నారు. ఇప్పటి నుంచి 3 నెలలు వచ్చి ప్రిన్సిపాల్తో వార్డర్తో మాట్లాడుతుంటే కూడా ఒక్కడు కూడా పట్టించుకోవట్లేదు. ఈరోజు 30 మంది పిల్లకాయలు బేదులు ఎదవసలు అయ్యి హాస్పిటల్ పాలైతే నేను చూపించినా నేను చేస్తానంటున్న ప్రిన్సిపాల్ కూడా పట్టించుకోవట్లేదు. ఇక్కడ మా పిల్లకాయలకి ఆరోగ్యం బాగలేదు. ఇప్పుడు ఇంతమంది డాక్టర్ రాకపోతే ఈ పిల్లకాయల పరిస్థితితో ఏమైపోవాలా? ఒక్కసారి మీరు ఆఫీసర్ అందరూ మా పిల్లకాయలు దయచేసి మా ఎస్టీ పిల్లకాయలు ఎరుకుల యానాదిరి పిల్లకాయలు వెనకపరిగిన పిల్లకాయలు ఇక్కడ చదువుకుంటున్నారు. తల్లిదండ్రులు ఎక్కడో దూరంలో ఉన్నారు. ఇప్పుడు వచ్చేదాకా మా పిల్లకాయలు కొంచెం రక్షణగా ఉంది. డాక్టర్లు అందరూ వచ్చేదానికి ఇప్పుడు బాగుంది. వాళ్ళు రాకపోతే మా పిల్లకాయల పరిస్థితి ఏంది? మేము వచ్చి ప్రిన్సిపాల్ని మేము అడిగినప్పుడు మేము బంగారం చూసుకుంటాం, ఇవి చూసుకుంటాం. అక్కడ బాత్రూంలో నీళ్లు బాగలేవు, తిండి సరిగ్గా లేదు, ఆరోగ్యం బాగలేదు. దయచేసి జిల్లా కలెక్టర్ కూడా వీళ్ళు మందించాలా. మేడంలో కూడా వచ్చారు, వీళ్ళు కూడా సార్ కూడా సహకరించారు. పిల్లకాయలకు ఆరోగ్యం బాగలేకపోతే ఎట్లా పిల్లకాయలు ప్రతి ఒక్క ఆడపిల్లగాళ్ళు కూడా కన్నీరు పెట్టి ఇక్కడ చాలా బాధలో ఉన్నారు. చెప్పుకోలేక బాధ మేము చెప్పేసి మేము వెళ్తుంటే పిల్లకాయలను తీసుకొచ్చి టార్గెట్ చేస్తున్నారు. మీ ఎందుకు మీ పేరెంట్స్ వస్తే ఇట్లా అంటున్నారు, ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు సార్. నేను 3 నెలల నుంచి ప్రతి ఒక్క పిల్లగాలను అడిగితే ప్రతి ఒక్క ఆడపిల్ల కంటిన్యూ పెట్టుకుంటుంది. దయచేసి ఇక్కడ ప్రతి ఒక్క ఒకటి సబ్జెక్ట్ చేయాలా మీరు, లేకపోతే మా పిల్లకాయలకి ఏదో ఒకటి అయినప్పుడు మా బతుకులు ఏం అవ్వాలా? చిన్నప్పటి నుంచి మేము పెంచుకునే పిల్లకాయలు, చిన్నప్పుడు మేము పెంచుకునే పిల్లకాయలు కాబట్టి మీ ఎరుకుల యానాది చెందిన వాళ్ళు, మీ వెనకబడి ఉన్నవాళ్ళు ఇక్కడ మంచి చదువు ఉంది, బాగా చదివిస్తారని ఇక్కడికి వస్తే ఇక్కడ ఇక్కడ ఈపీయించి వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మమ్మల్ని పెట్టారు, ఏం చేయలేదని వీళ్ళ కళ్ళు తెలిపించండి. ఈరోజు నేను 4 నెలల నుంచి వచ్చి వాళ్ళు సమాధానం చెప్తే నేను చూస్తాను, మేము చూసుకుంటాం, బిడ్డలాగా చూసుకుంటే ఈరోజు డాక్టర్స్ ఎంతమంది 30 మంది 40 మంది డాక్టర్స్ వచ్చారు. మేడం గారు వస్తే ప్రిన్సిపల్ ఏమంటాడు, ఇప్పుడే తీసుకో మాకు ఎన్నికోరు చేయాలి కదా, మా పిల్లకాయలకి చేయలేదు. ఇక్కడ మా పిల్లకాయలకి ప్రతి ఒక్క పిల్లలకి వచ్చి ఇక్కడ మీరు ఎన్నికోరు చేయండి. ప్రతి ఒక్క పిల్లల నోట్లు ఇదే, అన్నం బాగలేదు, మరుగుదొడ్లో నీళ్లు బాగలేవు, అక్కడ ఫ్యాన్లు బాగలేవు, ఏం బాగలేదు. నేను ప్రిన్సిపల్ సార్తో 10 మాటలు కలిసి చెప్పాను, సార్ ఇది మా పిల్లకాయల పరిస్థితి, మీరు వచ్చారు, నేను బంగారం చూసుకొని నా అమ్మాయి వచ్చినప్పుడు బాగా మాట్లాడతాడు, మేము పోయినప్పుడు మీరు ఎందుకు చెప్పారు వాడిని కూడా బాగా పిల్లకాయల మీద ఏదో చేశాడని నేను వాడిని కూడా పిలిచి అక్కడ రూమ్లో పెట్టి నేను మాట్లాడున్నా. మా పాప ఏమన్నా అనేదానికి మా పాప ఒకటే కదా సార్, అందరు పాపలు ఒకటి మాకు ప్రతి ఒక్క పాపని పిలిచి నేను అడిగేదానికి వాడిని పనిచేస్తున్నాడు, వాడిని 9 గంటలకి రూమ్లోకి వచ్చి రమ్మంటున్నాడు. 9 గంటలకు ఏం పని వాడికి? అదే వాడిను ఏం పేరు వికాసు పిలిచి ప్రిన్సిపల్ దగ్గర నేను మాట్లాడించిన, వికాసు నీ జాగ్రత్తగా ఉండు, పిల్లకాయల పరిస్థితి నీవేంది ఇటు నువ్వు చేస్తున్నావు కాబట్టి ఇది మంచిది కాదు, ఇది నేను చెప్పేది. ప్రిన్సిపల్ సార్ కూడా ఆయన మందలించడం ఒకటేని ఉంది. పిల్లకాయలకి మరుగుదొడ్డు ప్రాబ్లం ఉంది, గుడ్డు కూడా అన్నాలు కూడా భోజనాలు బాగలేవు, ఇవన్నీ సరి చేయండి. రాత్రి మేడం గారు రాకపోతే ఇంతమంది డాక్టర్ వచ్చే ఉండే కాదు. మేడం గారు అడిగారు, సార్ని అడిగేదానికి నేను అందరం తీసుకుపోయానని చెప్పారు, అది అబద్ధం. ఇంతమంది అందరూ తీసుకుపోతే ఇప్పుడు 30 మంది 20 మంది డాక్టర్ వచ్చారు ఇక్కడ. దయచేసి ఇక్కడ మొత్తం చర్య తీసుకొని భోజనాలు, ఫ్యాన్లు లేవు, పిల్లకాయలు పండుకున్నప్పుడు ఎలుకలు కూడా కొరకుతున్నాయి. దయచేసి మీడియా వాళ్ళు తరపున మాకు ఈ పిల్లకాయలకి ఇష్ట పిల్లకాయలకి న్యాయం చేయమని కోరుకుంటున్నాం. వికాస్ వార్డెన్ గారు 2-3 మా మనవరాలు చదువుకోరంటే 9 గంటలప్పుడు రూమ్లోకి రండి, రూమ్లోకి వచ్చేది ఏమవసరం? ఆడపిల్లకాయలు భయపడతారు కదా, ప్రతి ఒక్క ఆడపిల్ల 9 గంటలకి ఎందుకు పోవాలా? అదే ప్రిన్సిపాల్ సార్ కానీ నేను అడిగాను, ఆయనకి నేను చెప్పాను, ఈ టాపిక్ చర్య తీసుకుంటాను చెప్పాను. అది కూడా వికాస్ కూడా కొంచెం చెప్పండి. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా పిల్లకాయలను బాగా చూసుకుంటే మాకు చాలా ఇష్టం. అక్కడ మరుగుదొడ్లు నీళ్ళకి ఇబ్బంది ఉంది, ఫుడ్ కూడా బాగలేదు. ప్రతి ఒక్క పిల్లవాడు కూడా మీరు తిని చూడాలని చెప్పాను. ఫుడ్ మాట్లాడుతున్నాడా? మా పాపని 2 years నుంచి ఇక్కడ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బైపీసీలో చేస్తున్నది. మా పాపకి నైట్ నుంచి ఆరోగ్యం పరిస్థితి ఏం బాగలేదంట. మాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ప్రిన్సిపాల్ కానీ క్లాస్ టీచర్ కానీ ఎవరు కూడా మాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే పాప పరిస్థితి చూశారు కదా మీరే, ఇలా ఉంది పాప పరిస్థితి. ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉందంట, ఫుడ్ ప్రాబ్లం ఎక్కువగా ఉందంట. దీనివల్ల ఈ పాప ఇలా అయిపోయింది.